నీ యొక్క ప్రేమను పొందుకోవడానికి నాయన, రక్షణ పొందుకోవడానికి, నిత్య పరలోక రాజ్య వారసులుగా మార్చబడానికి నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. వేతన మినిస్ట్రీలో నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప లెక్కలను స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన రాజ్యమైన గ్రామంలో ఆయన సర్వ పరమేశ్వర విషయం అంతట్లో కూడా ఆటంకులు ఎదురైనప్పటికీ నామములో మా పక్షాన ఉండి తగ్గించబడానికి కృపను దయచేయండి. స్తోత్రములు చెల్లిస్తున్నాం. చాతబడి శక్తులను నాయన, మాంత్రిక శక్తులను యేసు అధికారం కలిగిన నామములో గద్దిస్తున్నాము నాయనానికి స్తోత్రం నాయన. నాయనానికి ఎలకలను వందనాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఉన్నవాడి కంటే వీళ్ళలో ఉన్నవాడు గొప్పవాడు స్తోత్రం నాయన. మాలో ఉన్న గొప్ప దేవుడానికి స్తోత్రం నాయన. మాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు నాయనానికి స్తోత్రం. లోకంలో ఉన్నవాడి కంటే మాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు వేసి స్తోత్రం. నిజ రక్షకుడుగా, నిజ దేవుడుగా ఈ లోకంలో ఆయన అందరి నిమిత్తమై చనిపోయిన ఆయన తిరిగి లేచిన వృత్తిని చేయడానికి దేవుడు మేమందరం మహిమ శరీరం ధరించుకొని ఈ సింహాసనంలో కూర్చుంటాయా. ఈ గ్రామంలో నాయన ఏదైతే భ్రమపరిచే ఆత్మ పని చేస్తున్నాం, దయ్యపు శక్తులను కట్టిస్తున్నాం. నామములో ప్రతి విధమైన చీకటి అధికారం కలిగిన యేసు నామములో బంధిస్తున్నాం. ఇచ్చి వెళ్ళిపోయి సాధన యేసు నామములో ఆయన గొప్ప రాజ్యములు నాయన ఈ ప్రాంతంలో నాయన మీరు స్థాపింప చేతులుగా చేసి నామములో నాయన ఈ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ దినము వాక్యము చేత ఈ పిల్లలందరితో మీరు మాట్లాడారు నాయన. ప్రతి హృదయంలో ఆనందము, సంతోషము, సమాధానము యేసు నామములో మీరు నింపి మీరు మాయం పొందడానికి ఆయన ఒక్కొక్క సంఘములో ఉంటున్నటువంటి దైవజనులు 2 సంఘములు కలిగి ఆయన గొప్ప బహుబలమైన ఈ రాజ్యములో నాయన ఈ రాజులకు ఇచ్చినటువంటి గొప్ప దర్శనముగా ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన ఎవరిగా గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డలను ప్రతి బిడ్డలను వారిని వారి కుటుంబాలను యేసు మీరు దీవించండి. ఈ గ్రామంలో తలగా మీరు నిలబెట్టండి నాయన. అనేకులకు మాదిరికరంగా ఇచ్చిన ఆయన అనేకులు కూడా నాయన ఈ పరిచర్య కొరకు లేస్తులుగా చేస్తున్నామంలో నాయన మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన స్తోత్రం. అలాగే నాయన ఆయన మా మధ్యలోనికి నాయన గొప్ప మేలు ఆయనకి స్తోత్రం. రేపు దినం జరగబో ఆయన కార్యక్రమం అంతటిలో కూడా మీరే మహిమ పొందుతున్నామని నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయనానికి స్తోత్రం. అలాగే నాయన పరిశ్రమైనటువంటి ప్రభు ఆయన పాలకు అప్పగిస్తున్నాం. ఆయన ప్రేమికులందరినీ నాయన స్త్రీలను, పురుషులను నాయన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని యేసు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆయన ఏమైనా బిడ్డలు నాయన నీ యొక్క కాడి మోయిట ఈ బిడ్డలందరినీ కూడా మీరు నిలబెట్టి నాయన ఈ పరిచర్య కొరకు నాయన ఒక దుర్గముగా శాఖులుగా యేసు మీరు విస్తరింపచేయండి నాయనానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే నాయన మా ప్రియులు నాయన యేసు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. పిల్లలను మీరు దీవించండి నాయన. మరి పరిచర్యలు అంచెలంచెలుగా మీరు వర్తిల్లిపచేయండి. నీ దాసుని కుటుంబాన్ని పరిచర్యలో ఉన్నటువంటి పరిచర్య నాయన మందిరం కట్టబడుటకు యేసు నామములో మీరు ద్వారాలు తెలవండి నాయన. నాయన బ్రహ్మపరుస్తున్న ఆత్మను యేసు అధికారం కలిగిన నామములో కట్టిస్తూ బంధిస్తూ యేసు నామములో నాయన మీ యొక్క కార్యములు జరిగించండి నాయన. ఈ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు అనేక సంఘాలను దైవజనులను ఆయన బిడ్డలందరినీ కూడి ఈ రాజ్యము కొరకు సిద్ధపరచమని ఆయన మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినం నాయన జరిగినటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ సంబరాలకై నీకే దర్శనమకై అనేకులకు నాయన మా అందరికి మాదిరికరంగా నాయన ఆయన తండ్రిని తల్లిని మీరు నిలబెట్టి గొప్ప పరిచర్యలు చేయటకు నాయన సేవకులను సిద్ధపరిచే గొప్ప దర్శనముగా నీకు వందనాలు తెలియజేస్తున్నాయన. యేసు మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ ప్రార్థిస్తూ శుభిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, ఆదరణ, నెమ్మది, సమాధానం కూడిన మనందరిపైనను, మన సంఘాలన్నిటిపైనను, బ్యాచిలర్ ఫ్యామిలీ మినిస్ట్రీ పైనను ప్రత్యేకంగా తోడైన నడిపించును గాక.